హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఈరోజు మనం శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి, మనం భోగేశ్వరం అంటా ఉంటాం కదా! కలిదిండికి దగ్గరలో ఉంటది. ఆ స్వామి యొక్క తిరునాళ్ళైతే చూసేద్దాం. అస్సలకి మెయిన్‌గా ఈ తిరునాళ్ళలో మనల్నందరిని అట్రాక్ట్ చేసేవి ఏవైనా ఉన్నాయి అనంటే అవి ఖచ్చితంగా ఈ ప్రభలనమాట. ఈ ప్రభలు ఒక్కొక్క ఏరియా దగ్గర నుంచి తీసుకొస్తా ఉంటారు. ఆ ప్రభల మీద పైన పెడతారనమాట. ఇక్కడ పైకి తీసుకొచ్చిన తర్వాత నిలబెట్టారు కదా! యాక్చువల్‌గా అయితే గనక దీన్ని ఆహ్, కిందకి ఇలా పడుకోబెట్టయితే గనక తీసుకొస్తారనమాట. అలాగే ఇక్కడ తిరునాళ్ళు ఒక 5 రోజులు జరుగుతాయి. ఈ 5 రోజులు కూడా చక్కగా అనేక రకాల అంటే రోజుకొక రకమైన ప్రోగ్రామ్‌తో అయితే గనక జరుగుతా ఉంటదనమాట. శివరాత్రి రోజు మార్నింగ్ అయితే ఇసుకేస్తే రాలనంత మంది జనాలుంటారు. ఎస్పెషల్లీ ఈ ఇయర్ అయితే పార్కింగ్‌కి బాగా అయితే గనక చూసారనమాట. మనకి బైక్‌కి బైక్ పార్కింగ్ సెపరేట్‌గా, ఆటోకి ఆటో, అలాగే ట్రాక్టర్, కార్‌కి వాటికి సెపరేట్‌గా అయితే గనక ఈ పార్కింగ్ అనేది ఫెసిలిటీ అనేది చాలా బావుందనమాట. లాస్ట్ ఇయర్ కంటే క్లమ్జీగా అయింది గానీ, ఈ ఇయర్ ఇంకా కొంచెం బెటర్‌గా అయితే గనక ఈ పార్కింగ్ ఎస్పెషల్లీ చెప్పుకోవాలి. ఎందుకు అనంటే ఏ కేటగిరీ అక్కడ ఇచ్చేసామనుకోండి, కొంచెం ఎవరైతే ఎక్కడికెళ్ళాలన్నా తెలుస్తది కదా! అందు గురించని పార్కింగ్ గురించి స్పెషల్‌గా చెప్తున్నా. మేము ఈవినింగ్ 7కెళ్ళేటప్పటికి అసలకి ఖాళీయే లేదనమాట రోడ్డంతా. తర్వాత మనకి మేము 11:30 వరకు ఉన్నాం. అప్పుడైతే గనక చాలా వరకు ఫ్రీ అయిపోయింది. నేను పార్కింగ్ అప్పుడు తీశాను. అదే ఫస్ట్ తీసుంటే గనక అసల తీయడానికి కూడా ఖాళీ లేదు. అంతమంది జనం. ఇసుకేస్తే రాలనంత మంది జనం అంటారు కదా! అది. ఈ ట్రక్కులు పక్కన పెట్టి ట్రాక్టర్లు అక్కడ పెట్టారనమాట. ట్రాక్టర్‌లో జనం వస్తుంటే భలే అనిపించింది. మనకి ఈ కోనేరులో తెప్పోత్సవం కూడా జరుగుతదనమాట. యాక్చువల్లీ ఇది శివరాత్రి రోజే జరుగుతది. మొత్తం ఈ చుట్టుపక్కల గుమిగూడి చక్కగా అయితే గనక చూస్తా ఉంటారనమాట. ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని కూడా చూస్తా ఉంటారు. మేము 7కి వెళ్ళాం కదా! ఇక్కడ భోజనాలైతే గనక ఉన్నాయి. మార్నింగ్ నుంచి ఉన్నాయి. కానీ మేమెళ్ళిన టైంకయితే గనక భోజనాలున్నాయి. సరే స్వామివారి ప్రసాదం దొరికిందనుకోని చక్కగా ఏది దొరికితే అదైతే గనక తిని కొంచెం అయితే గనక తినేసామనమాట. అంటే చాలామందున్నారు కదా! వాళ్ళు పొద్దున్నుంచి పెడతానే ఉన్నట్టున్నారు. ఎక్కడెక్కడి నుంచో వస్తా ఉన్నారు. వాళ్ళందరికీ ఫుడ్ ప్రొవైడ్ చేయడం అంటే మాటలనేది కాదనమాట. అంత మంచిగా అయితే గనక ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తా వస్తున్నారు. మా స్వామి కుదిరిందని మా ఆయన స్వామిమాలేసుకున్న దగ్గర నుంచి కొంచెం భక్తి మూడ్‌లోకెళ్ళాడనమాట. ఇక్కడ భోజనాలు పెట్టడానికి అవకాశం దొరికిందని చెప్పి, ఇంక భోజనాలు తను తినేసి తర్వాతయితే గనక భోజనాలు పెట్టాడనమాట. వడ్డించాడు. పెట్టడం అంటే వడ్డించాడు. ఇలాగ మన వంతు మనం వాలంటీర్‌గా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు కదా! చాలామంది జనం. చెప్తున్నాను కదా! ఇసుకేస్తే రాలనంత మంది జనమైతే గనక ఇక్కడున్నారనమాట. ఫెసిలిటీస్ అయితే గనక మంచిగా ఉన్నాయి. మేము చూసినంత వరకు మాకైతే గనక ఈ ఫెసిలిటీస్ అన్నీ మంచిగా ఉన్నాయి అనైతే గనక అనిపించిందనమాట. అలాగే మనకి చెప్తానే ఉంటారు కదా! దేవుడి ప్రసాదాన్ని అన్నప్రసాదాన్ని వృధా చేయొద్దు అని. ఎవరికి ఎంత కావాలో అంతే వేయించుకొని అయితే గనక ఇక్కడనే కాదు ఏ అన్నదానం దగ్గరైనా కూడా ఖచ్చితంగా దీన్నైతే గనక పెర్ఫార్మ్ చేయండి. మీ వంతు బాధ్యత మీరు నిర్వహించండి. ఇప్పుడు మేము భోజనం చేసేసిన తర్వాత గుళ్ళోకి వెళ్తున్నామనమాట. ఈ గుళ్ళోకి కూడా ఈవినింగ్ వెళ్ళాం. మార్నింగ్ అయితే మేము వెళ్ళలేదు. మాకు ఖాళీ ఉండదని తెలుసు. అందు గురించనైతే గనక వెళ్ళలేదనమాట. ఈవినింగ్ చక్కగా ఇలా భోజనం చేసేసిన తర్వాత లోపలికి వెళ్ళాం. ఇదే లాస్ట్ ఇయరు మేము మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు మాకైతే గనక దర్శనం అవ్వలేదనమాట. అంతమంది జనమున్నారు. అందు గురించని చెప్పి ఈ ఇయర్ ఈవినింగ్ వెళ్దాం. ఎలాగో తిరునాళ్ళు కూడా చూత్తాకి వెళ్ళాలి కదా! అని చెప్పి ఈవినింగ్ వెళ్దామనైతే గనక డిసైడ్ అయ్యామనమాట. ఇక్కడ మెయిన్‌గా మనల్ని అట్రాక్ట్ చేసేవి ప్రభలు. ఇక్కడ మీరు చూసారా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయన్నమాట. ఈ ప్రభల్ని ఇలాగ ఎద్దుల బండికి పెట్టి గాని, ట్రాక్టర్‌కి పెట్టి గాని తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి ఇక్కడి నుంచి మనకి శక్తి వేషాలతో కొంతమంది తీసుకొస్తారు. కొంతమందేంటంటే ఒక్కొక్క రకంగా అయితే గనక ఇయి తీసుకొచ్చి ఇక్కడ తాళ్ళు సాయంతో అయితే గనక వీటిని లాగుతారు. తాళ్ళని ఆడవాళ్ళు కూడా లాగుతున్నారనమాట. లాగి ఈ ప్రభనైతే గనక నుంచోబెట్టి ప్రతి ప్రభల దగ్గరికెళ్ళి మనం దండం పెట్టుకోవచ్చు. మనకేదైనా కోరికుంది అది నెరవేరాలనుకుంటే ఆ ప్రభలకు కూడా చెప్పుకోవచ్చనమాట. మనకి ఇంక తిరునాళ్ళు అనంటే ఇప్పుడు మావుళ్ళమ్మ జాతర ఉందంటే ఇంకెలాగ అయితే ఆ తిరునాళ్ళకి తగినట్టుగా ఉంటాయో అలాగా అన్ని చోట్ల కూడా ఉంటాయనమాట. చక్కగా ఆ ప్రభలను తీసుకొచ్చి వాటిని నుంచోబెట్టిన తర్వాత వాటికి ప్లేస్‌కి కేటాయిస్తారు కదా! ఆ కేటాయించిన ప్లేస్‌లో పెడతారు కదా! ఇంకా డప్పులు, డాన్సులు ఇవన్నీ కూడా కామన్ కదా! కానీ నైట్ వెళ్ళినప్పుడు మనకి
అసల ఫుల్ అంటే ఫుల్ రష్‌గా ఉందనమాట. ఒక్క ఇయర్ వెళ్తే ప్రతి ఇయర్ కూడా అలాగే వెళ్ళాలి అనిపిస్తా ఉంటది. ఇక్కడ స్వామివారికి చరిత్ర ఏంటి అనంటే, ఈ స్వామివారిని దుక్కు దున్నుతుంటా ఉంటే అంటే పొలం దున్నుతుంటే ఒక ఆయనకైతే గనక ఇది మనం దున్నుతా ఉన్నప్పుడు ఒక రాయి కింద బయటపడిందంట. అయితే కొంచెం పగిలి ఒక చివర దాంట్లోంచి బ్లడొచ్చి ఆయనకి దొరికిందంట. దాన్ని తీసుకొచ్చయితే గనక ఆహ్, అంటే స్వయంభూ కదా! ఆయన ఆ స్వయంభూ ఎక్కడైతే ఉన్నారో అక్కడనే స్వామివారికైతే గనక గుడి కట్టిచ్చారు. ఈ పాతాళ భోగేశ్వర స్వామి ఇప్పటికి కూడా చాలా మహిమగల దేవుడి కింద అయితే గనక ప్రసిద్ధిగాంచారనమాట. అలాగే మనకి ఇక్కడ ఈ శివలింగంలో ఒక పక్కన క్రాక్ వచ్చినట్టుంటది. ఆ క్రాక్ వచ్చిన దగ్గర ఇప్పుడు మనం గంధం, విభూదులు పూస్తా ఉంటాం కదా! ఆ క్రాక్ వచ్చిన దగ్గర మాత్రం ఆ భాగమంతా చెమ్మగా ఉన్నట్టయితే గనక ఉంటదనమాట. మనం ఫస్ట్ టైమ్ చూసినా కూడా క్రాక్‌ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు చెమ్మ అనేది ఉంది చూసారా? అది మనకి తెలిస్తేనే గాని అబ్జర్వ్ చేయడానికి ఉండదనమాట. ఎంత చక్కగా లైటింగులతో అయితే గనక పెట్టారు కదా! అసలు ఇవన్నీ కూడా చాలా అట్రాక్టింగ్‌గా అయితే గనక ఉన్నాయన్నమాట. మనకి ప్రతి దగ్గర ఇప్పుడు ఫుడ్ దగ్గర కూడా వాటర్ బాటిల్ గానీ, వాటర్ ఫెసిలిటీస్ కూడా అన్నీ బావున్నాయి. ప్రభలు చూసారా? నేనైతే ఈ భోగేశ్వరంలో మాత్రమే నాకు తెలుసనమాట ఈ ప్రభలు. అంతకు ముందు ఈ ప్రభలుంటాయి అన్నది తెలీదు. తర్వాత ఇప్పుడు కోటప్పకొండ ఉన్నది కదా! అక్కడ కూడా ఈ ప్రభలనేవి ఉంటాయి కదా! మనకి శివరాత్రి రోజు తర్వాత జాగారం చేస్తా ఉంటాం కదా! ఆ జాగారం అంతా హ్యాపీగా ఏమి ఇదవ్వకుండా మనకు జరిగిపోవాలి అని అనుకుంటే గనక ఇలాంటి తిరునాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళామనుకోండి మనకి ఖచ్చితంగా తెలుస్తాయి. ఈ ప్రభలను నుంచోబెట్టేసి కడతారు. వీటికి ఏవైతే ఎద్దుల బండితో అయితే ఎద్దుల బండులు, లేదు ట్రాక్టర్ అయితే ట్రాక్టర్ ఉన్నాయో వాటినైతే పక్కకు తీస్తారనమాట. అలాగే మార్నింగ్ మళ్ళీ ఈ ప్రభల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చయితే గనక మళ్ళీ ఊరేగిస్తా ఉంటారు. ఊరేగించుకుంటా అరటిపళ్ళు ఏవైతే ప్రసాదం ఉందో ప్రసాదం పంచుతారనమాట. మనకి ఇంకెక్కడ తిరునాళ్ళైనా, జాతరలైనా ఈ షాపులన్నీ కూడా ఉంటాయి కదా! ఎస్పెషల్లీ ఈ భోగేశ్వరంలో మనకేంటంటే చెరుకు కర్రలయితే గనక ఉంటాయనమాట. అసలా పిచ్చగా అయితే గనక చెరుకు కర్రలుంటాయి. మనకి సామాన్లు చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం కదా! ఆ సామాన్లు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇలాంటప్పుడు ఎప్పుడైనా కావాలి అనుకుంటే గనక తీసుకుంటే ఉంటాయి. ఇంకా పిల్లలకి సంబంధించిన ఆటలైతే గనక లెక్కలేనన్నుంటాయి. అందులో మా బుడ్డోడు ఏవైతే ఎక్కగలడో అవైతే గనక ఎక్కిచ్చేసాము. మనకి ఇంక జెయింట్ వీల్లు ఇవన్నీ ఇంకా కామన్ కదా! ఎక్కడైనా ఉంటాయి. ఎవరికైతే వామిటింగ్ రాదు అని అనుకుంటారో వాళ్ళైతే గనక ఈజీగా ఎక్కొచ్చనమాట. మా బుడ్డోడు ఇంకా ఆడికి నీరసం వచ్చేసేంత వరకు ఆడాడు. అలాగే ఇలాంటి రింగులాటలు ఉంటాయి కదా! ట్రై చేశారు గానీ మా వోళ్ళకి ఎవ్వరికీ కూడా పడలేదనమాట. చక్కగా రూ. 10కి 3 రింగ్స్ ఇస్తారు. వేటిలోనూ ఎవరికైనా పడతదేమోనని చూసాను తప్పితే ఎవ్వరికీ అయితే గనక పడలేదనమాట. చక్కగా ముగ్గురు అయితే గనక వేసేసాము. వేసేసి చక్కగా అక్కడి నుంచి ప్యాకప్ అయిపోయి బయటకొచ్చేసామనమాట. ఇలాంటివి ఎప్పుడైనా ఎవరికైనా అవుతదా? పడతదా? లేదా? అనయితే గనక నేను చూస్తాను తప్పితే పడదనమాట. ఏమో అక్కడ వాళ్ళు ఏ ట్రిక్ ప్లే చేస్తారన్నది మనకైతే తెలీదు కదా! ఎవరు బిజినెస్ అంటే మార్కెటింగ్ స్కిల్స్ వాళ్ళవనమాట. ఇంకక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మనకి కొలంబస్ అని, జెయింట్ వీల్లు ఇంకా రకరకాలవైతే గనక ఉంటాయి కదా! ట్రైన్ ఇంకా అవన్నీ అయితే గనక మా ఆయనను మా కిస్ ఒకటెక్కితే నేను మా వదిన అయితే గనక ఇంకొకటి ఎక్కేసి అలాగైతే గనక ఈ తిరునాళ్ళలో ఉన్నాయి. ఎక్కడి వరకు ఎంజాయ్ చేయాలో అక్కడి వరకు చేసాం. పిల్లలకి కూడా చాలానే ఉంటాయి కదా! అన్నీ. ఇంతవరకు లాస్ట్ ఇయర్ రూ. 80 ఉంటాయి. ఇప్పుడు రూ. 100 అయితే గనక ఛార్జ్ అయిందనమాట. వాళ్ళకి ఉండే ఖర్చులు వాళ్ళకి ఉంటాయి కదా! ఇంకా అలాగైతే గనక పెంచేశారు. కానీ ఎంతమంది జనమొచ్చారో అసలకి మనకి 2 కళ్ళు సరిపోవు అని అంటారు కదా! అంతమందయితే గనక వచ్చారనమాట. అంటే జనాలు ఇంతవరకు బయటకి అంతగా వచ్చేవారు కాదు. ఇప్పుడు బాగా బయటకొస్తున్నారు. మంచిగా అయితే గనక ఇలాగ ఎంజాయ్ చేస్తా ఉన్నారనమాట. మేము ఇక్కడి నుంచి ఇంక ఇలాగ అంటే తినాల్సినవి కూడా మధ్య మధ్యలో తింటున్నాంలేండి. మేము తినేసి ఎళ్ళినా లోపల నుంచి దర్శనం అయ్యేటప్పటికి అన్ మాకు కొంచెం టైం అయితే పట్టింది. తర్వాత ఇంక బయటకొచ్చిన తర్వాత అప్పుడప్పుడు ఎప్పుడైతే ఆకలేస్తుందా లేదా మనకి కంటికి కనిపిస్తా ఉంటాయి కదా! మంచిగా ఉన్నట్టు. ఆ కంటికి కనిపించినప్పుడు కూడా తినేసామనమాట. ఇంకా బయటికి వేటికైనా వెళ్ళాము అనంటే ఖచ్చితంగా తింటానే ఉంటాం కాబట్టి ఇవన్నీ. ఇక్కడ చెరుకు కర్రలొకటి, పుచ్చకాయలు కూడా బాగా అమ్ముతారనమాట. ఇంకా మిగతావన్నీ కూడా ఉంటాయి. ఎస్పెషల్లీ నాకు పొటాటో తోటి ఒకటి స్ప్రింగ్ రోల్ కిందుంది. అదైతే గనక నచ్చింది. అది కూడా ట్రై చెయ్యొచ్చు.
ఎక్కడైనా ఈసారి బయటికెళ్ళినప్పుడు అలాంటిది ట్రై చేయొచ్చు అని అయితే గనక అనిపించిందనమాట నాకైతే. చక్కగా మేము ఒక ట్రైన్ అయితే ఎక్కాము. అదొక 6 రౌండ్స్ ఏత్తది కదా! 6 రౌండ్స్ ఏసినప్పుడు చుట్టూ చూసుకొని 2 బోర్లు కొనుక్కొని, ఆ బోర్లు ఊదుకుంటా అయితే గనక ఇలా ఎంజాయ్ చేసామనమాట. ఈ స్ప్రింగ్ రోల్ చూపిస్తున్నానన్నాను కదా! ఇదే ఆ స్ప్రింగ్ రోలు. ఇది ఈచ్ వన్ వచ్చి 50 రూపీస్ అనమాట. చక్కగా పొటాటోకి పెడుతున్నారు. దానికి ఏంటో మరి ఉప్పు, కారాలా అవేంటన్నది నాకు తెలీదు. ఆటిల్లో ఏసి ఆయిల్‌లో డీప్ ఫ్రై అయితే గనక చేసేస్తున్నారనమాట. డీప్ ఫ్రై చేసిన తర్వాత అది తీసి దాని మీద అయితే కారం చమ్ముకోవడం, లేదంటే గనక టమాటా సాస్ ఉంటది కదా! ఆ టమాటా కెచప్‌నయితే గనక వేసుకొని తినేయడమే. జస్ట్ 50 రూపీస్ అంతే. జస్ట్ అన్నట్టు అంటున్నాను కదా! కానీ 50 రూపీస్ అయితే చేశారు. పర్లేదు. ఈ టేస్ట్ అయితే గనక బావుందనమాట. దీనికైతే పెట్టొచ్చు అనయితే గనక నాకనిపిచ్చిందనమాట. అలాగే మనం ఇలాంటి తిరణాలు చూస్తా ఉన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంటది కదా! పిల్లలతో వెళ్ళినప్పుడు కొంచెం విసుగ్గా ఉంటది. అలాగే ఈ తిరణాల్లో ఇంకా హైలైట్ ఏంటంటే రోజుకొక రకమైన ప్రోగ్రామ్‌ని చేస్తారు కదా! మేము వెళ్ళిన రోజు శివరాత్రి రోజు ఒక మనకి నాటకాలు వేస్తా ఉంటారు కదా! ఆ నాటకాలనైతే గనక వేశారనమాట. అలాగే ప్రభల్ని గుడికి తీసుకెళ్ళినప్పుడు ఇలాగ డప్పులతో తీసుకెళ్తా ఉంటారు. మళ్ళీ రిటర్న్ మనకి మార్నింగ్ ఈ ప్రభల్ని మళ్ళీ ఎవరి ఊరు అంటే అక్కడ ఆయా కొన్ని కొన్ని ఏరియాస్ ఉంటాయి కదా! ఆ ఏరియాస్‌కి తీసుకెళ్ళినప్పుడు కూడా ఇలాగే డప్పులతోటైతే గనక తీసుకెళ్తారనమాట. కొన్నైతే గనక ఎడ్ల బండ్ల మీద ఈ ప్రభలను తీసుకొస్తా ఉంటారు. కొం కొంతమంది ఏంటంటే ఇలా ట్రాక్టర్ల మీద అంటే పెద్ద ప్రభలనుకోండి ట్రాక్టర్ల మీద ఇలా తీసుకొస్తా ఉంటారు. ట్రాక్టర్ల మీద జనం చూసారా మనకి కొంచెం వెలుగ్గా ఉండగానే వెళ్ళిపోతారు. అంటే వెలుగున్న అప్పుడు ఆ తిరణాలను చూడొచ్చు. అలాగే మనకి చీకటి పడిపోతది కదా! చీకటి పడిపోయినాక కూడా తిరణాలు చూడొచ్చు కదా! రిటర్న్ అయితే గనక అది అయిపోయిన తర్వాత వచ్చేస్తారనమాట. అలాగైతే మనకి 2 టైప్స్ అంటే మనకి వెలుగ్గా ఉన్నప్పుడు అలాగే చీకటి పడ్డాక కూడా ఆ తిరణాల యొక్క అందాన్ని చూడొచ్చని చెప్పి. అలాగే ఈ స్వామి చాలా మహిమ గలవారని చెప్పి చెప్తున్నారనమాట. అంటే స్వయంభూ అయిన దేవుళ్ళకి కొంచెం ఎక్కువ పవర్‌ఫుల్ ఉంటది అని అయితే గనక చెప్తా ఉంటారు కదా! అలాగా ఆ స్వామి స్వయంభూ కాబట్టి ఆయనకి చుట్టుపక్కల చాలా ప్లేస్ ఉంది. మనకి ఆ దేవుడు మాన్యాలు అంటారు కదా! ఆ దేవుడు మాన్యాలయితే గనక అలా ఉన్నాయన్నమాట. ఆహ్, అందు గురించని చెప్పి చాలా బాగా అయితే గనక ఇయర్‌కి చాలా మంచిగా అయితే గనక ఈ తిరునాళ్ళు చేస్తున్నారనమాట. ప్రభలనైతే ఇలా తీసుకొస్తారు. ఇప్పుడు అడ్డంగా పడుకోబెట్టి ఉన్నది కదా! అలాగైతే తీసుకొచ్చి ఏ స్ట్రీట్ చివర ఆ స్ట్రీట్‌కి మనమేమన్నా బియ్యం, కొబ్బరికాయ కొట్టాలంటే అక్కడ ఇచ్చుకోవచ్చు. వాటర్ పోయాలంటే అక్కడ పోసుకోవచ్చనమాట. అవి తీసుకొచ్చిన తర్వాత గుడి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ప్రభలనైతే గనక ఇలా నుంచోపెడతారనమాట. నుంచోపెట్టి ట్రాక్టర్ అయితే ట్రాక్టర్ సెపరేట్ చేసేస్తారు. ఎద్దుల బండయితే సెపరేట్ చేస్తారు. ఏదేమైనా ఈ ప్రభలను చూడటానికైతే గనక ఖచ్చితంగా వెళ్ళొచ్చనమాట. ఈ ఇయర్ శివరాత్రికి కలిదిండిలో అంటే భోగేశ్వరంలో జరిగిన తిరునాళ్ళ యొక్క విశేషాలనమాట. అంటే ఎస్పెషల్లీ ఓన్లీ శివరాత్రి రోజు మాత్రమే మేము వెళ్ళాం కాబట్టి ఆ రోజు జరిగిన విశేషాలు. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనక మరిన్ని వీడియోస్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.